ముగిస్తున్నప్పుడు ఒక ప్రశ్న, నీవు మంచిగా ముగిస్తావా? ఈరోజు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నిజంగా ఉపవాసాన్ని మంచిగానే ముగించారా? మీ ఆత్మీయ జీవితం నిజంగానే మంచిగానే ముగించారా? సరే, వాక్యంలోనికి మనం వెళ్దాం ఆలస్యం చేయకుండా. పౌలు గారు తాను చనిపోతున్నాడు, అంటే చనిపోయే రోజులు దగ్గర పడ్డాయి. అది పౌలు గారు కూడా అర్థమైపోయింది. అతను చనిపోయే ముందు ఒక వ్యక్తిని చూడాలనుకున్నాడు. అతను ఎవరో తెలుసా? చనిపోయే ముందు వాస్తవానికి పౌలు గారి దగ్గర చాలామంది అనుచరులు ఉన్నారు. పౌలు గారి కింద చాలామంది శిష్యులు ఉన్నారు. పౌలు గారితో కలిసి ప్రయాణించిన బృందం చాలా మందే ఉన్నారు. కానీ పౌలు గారు చనిపోయే ముందు రాత్రి పగళ్ళు ఆ వ్యక్తిని చూడాలని ఆశపడ్డాడంట. ఎవరై ఉంటారు ఆ వ్యక్తి? ఇంకొకటి చెప్పాలంటే, పౌలు గారు చనిపోయే ముందు రాసిన ఆఖరి ఉత్తరం ఉంది కదా, ఆ ఉత్తరం కూడా ఆయనకే రాశాడు. ఈరోజు అదే, అందులో ఆ ఉత్తరంలో ఉన్న ఒక విషయాన్ని నేను ధ్యానం చేయాలనుకుంటున్నా. ఆ వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఫిలెమోను. ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు నాకు సరైన సమాధానం తెలియదు. ఏదో ఆలోచించి చెప్తాం, ఇది అయ్యుండొచ్చు అని చెప్తాం. ఒకవేళ అది రాంగ్ అయితే మనం తప్పిపోయినట్టు కాదు, లేకపోతే మనం ఏదో బలహీనులైనట్టు కాదు, దేవునికి దూరస్తులం అని కాదు. అలా ముందుకొచ్చి చెప్పిన వారినే దేవుడు ఇంకా దీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చాలా జాగ్రత్తగా విందా. నాకు సమయం లేదు కాబట్టి ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు పక్కన పడేసి వాక్యంలోనికే ఇక నేనే మొత్తం చెప్పుకుంటూ ధ్యానం చేస్తాను. పౌలు గారు తాను చనిపోయే ముందు ఆఖరిగా రాసిన ఉత్తరం 2వ తిమోతి పత్రిక. అతను చనిపోవటానికి ముందుగా రాత్రింపగలు ఎవరిని చూడాలి అని ఆశపడ్డాడంటే తిమోతి గారిని చూడాలి అని అనుకున్నాడు. ఎందుకు అంత? తిమోతిలో ఏముంది? ఫినిషింగ్ వెల్ అని అంటే, మంచిగా ముగించాలి అని అంటే మన జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి? 2వ తిమోతికి రాసిన పత్రిక. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదా. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. చాలండి, ఈ వచనము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. ఇదే మన మూలవాక్యం. ఒక అరగంటలో నేను ముగిస్తాను. ఎవ్వరు కూడా కిక్కిరు మనకుండా శ్రద్ధ కలిగి నా ముఖం నచ్చినా నచ్చకపోయినా నన్ను చూస్తేనే వాక్యం వినండి. బైబిల్తో పని అయిపోయింది మనకి. ఇక బైబిల్లో మనకి పెద్దగా బోధించేవి లేకపోతే క్విజ్ కాంపిటీషన్లు ఏమీ లేవు. ఇంటి దగ్గర కుదురుగా చదవరు, కానీ ఇక్కడ వాక్యం ఎత్తంగానే బైబిల్ దగ్గరికి వెళ్ళిపోతాయి తల్లని. నిన్ను చూడండి, నా వైపు చూసి వినండి. పౌలు గారు తన యొక్క 3 మిషనరీ జర్నీస్, అంటే మిషనరీ అని ఎవరిని అంటారంటే తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సేవ చేస్తే వారిని మిషనరీలు అని పిలుస్తారు. అలాగా 3 రకాలైన మిషనరీ ప్రయాణాలు చేశారు పౌలు గారు. తన యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే ఈ పౌలు గారు 2వ మిషనరీ ప్రయాణంలో బర్నబా అనే వ్యక్తి జాన్ మార్క్ అనే విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి పౌలు టీంలో నుండి బయటికి వెళ్ళిపోతాడు. బర్నబా ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో అప్పుడే తిమోతి గుంపులోనికి వస్తాడనమాట. అపోస్తుల కార్యంలో మనం ఆలోచన చేస్తే ఈ వృత్తాంతం అంతా కూడా మనకు కనబడిద్ది. 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటుంది. ఈ మొదటి 2 వచనాల్లో లుస్త్రా అనే ఒక ప్రాంతం ఉందంట. ఈకొనియా అనే కొన్ని చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రాంతాలు ఉన్నాయంట. ఈ ప్రాంతానికి చెందినవాడు తిమోతి. ఈ తిమోతి ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి భక్తిని నేర్చుకున్నవాడు తిమోతి. తన తల్లిదండ్రుల యొక్క భక్తిని ఏమాత్రం కూడా త్రోసిపుచ్చకుండా వారి నుండి మరింత మెరుగైన భక్తిని కాపాడుకున్నవాడు తిమోతి. సమాజానికి తెలిసింది ఏంటంటే వంశపారపర్యంగా ఆస్తులు మాత్రమే వస్తాయి. కానీ క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి పద్ధతి ఏమిటంటే వంశపారపర్యంగా భక్తి కూడా కొనసాగాలి. నువ్వెంత భక్తి చేస్తున్నావో అంతకంటే మంచి భక్తి పిల్లలు కలిగి ఉండటానికి మనం ఆలోచన చేయాలి, ప్రయాసపడాలి. ఏ తల్లిదండ్రులైనా నాకంటే నా కుమారుడు ఎక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. నిజమైన క్రైస్తవుడు ఆత్మీయులైతే నాకంటే నా పిల్లలు ఎక్కువ భక్తి కలిగిన వారుగా ఉండాలి అని కోరుకుంటారు. ఇక్కడ తిమోతి అందుకు మంచి ఉదాహరణ అన్నమాట. పౌలు గారు అతన్ని తన టీంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు పౌలు గారి పరిస్థితి ఎలా ఉందంటే రోమాలో బంధించబడ్డాడు. ఎలాగా? ఇప్పుడు అందరూ నా వైపు చూద్దాం. జస్ట్
ఒక బల్లలాగా, ఒక రాతి బల్లలాగా ఉంటుంది. పౌలు ఉన్న చెరసాల ఎలా ఉంటుందో చెప్తానండి. ఒక బల్లలాగా, రాతి బల్లలాగా ఉంటుంది. ఎక్కడొక బెజ్జం, ఇక్కడొక రంధ్రం, అంటే 2 రంధ్రాలు, కాలు పట్టే రంధ్రాలు ఉంటాయి. సో ఈ రంధ్రంలో కుడికాలు, ఈ రంధ్రంలో కుడికాలు పెట్టి నుంచుంటాడు పౌలు. కింద ఈ రంధ్రంలో నుండి వెళ్ళిన ఆ 2 కాళ్ళకి కింద సంకెలు వేసేస్తారన్నమాట. అంటే బొండలు బిగించటం, సంఖ్యలు వేయటం. యేసు ప్రభువారు శిలువ మరణానికి ముందుగా బంధించబడిన విధానం కూడా అదే. ఆ 2 రంధ్రాల్లో 2 కాళ్ళను ఉంచితే అడుగున ఉన్న మడిమెలకి సంఖ్యలు వేసేస్తారు, చేతులకి సంఖ్యలు వేసేస్తారు. అంటే ఈ వ్యక్తి సరిగ్గా కూర్చోలేడు, సరిగ్గా నుంచోలేడు, పడుకుందామన్నా సరిగ్గా అవకాశం ఉండదు. ఇంకొకటి, ఈ రోమా ప్రాంతంలో ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో పౌలు బంధించబడిన విధానం, ఆ గుహ ఇప్పటికి మీరు చూస్తే ఎలా ఉంటుందంటే, పౌలు గారు సింపుల్గా, అంటే తిన్నగా నుంచోటానికి కూడా ఉండదు, ఇలా వంగను ఉండాలన్నమాట. 2 కాళ్ళు రంధ్రంలో ఉంటే, కింద సంఖ్యలు చుట్టూ ఉంటే వంగను ఉండాలి. ఎంతసేపు వంగను ఉంటాడండి మనిషి? ఎంతసేపు వంగను ఉంటాడు? చిన్నతనంలో స్కూళ్ళలో మనం చూస్తాం, ఎవడైనా తప్పు చేసినా, అల్లరి చేసినా, హోంవర్క్ రాకపోయినా ఈ వేళ్ళు బొటనేలుగు పట్టుకొని అలా వంగను ఉండాలి. ఎంతసేపు వంగను ఉంటాడు? ఒక అరగంట అయిన తర్వాత లెగమనండి, ఈజీగా లేచి నుంచుంటాడా? ముసలోళ్ళలాగా ముగ్గుతా మూలుగుతా లేస్తాడు. ఎందుకు? నొప్పి వచ్చేస్తుంది, వెన్నుపూస నడుము నొప్పి వచ్చేస్తుంది. అలాగ పౌలు కొన్ని రోజులు ఉన్నాడు, అరగంట కాదు, గంటలు కాదు, కొన్ని రోజులు ఉన్నాడు. అలాగ ఎక్కువసేపు వంగను ఉండటం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఊపిరి సరిగ్గా ఆడదు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి కావాలంటే. జస్ట్ ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లోనే ఉండి అలాగ వంగి ఒక 5 నిమిషాలు ఉండండి, ఊపిరి తీసుకోవటం కష్టమైపోతుంది. అలాగ పౌలు గారికి అర్థమైంది. ఆయన చిత్రవధ పడుతున్నాడు, ఆయన ఊపిరి సరిగ్గా ఆడట్లా, నడువు నొప్పి వచ్చేస్తుంది. అప్పటికే చాలా దెబ్బలు కొట్టారేమో, ఒక పక్కన ఒళ్ళు నొప్పులు, రక్తం కారుతూ ఉంది, సంకెళ్ళతో ఉన్నాడు. ఇదంతా దేనికి? నరహత్య చేసో, వ్యభిచారం చేసో, దొంగతనం చేసో కాదు, సత్యమైన నిజమైన క్రీస్తును ప్రకటిస్తున్నందుకు అతను పొందిన ప్రతిఫలం సమాజంలో. బాగుపడతారా, మీ బతుకులు బాగుంటాయి, ఇక్కడ చచ్చిపోయిన అక్కడ శాశ్వత రాజ్యంలో సంతోషిస్తారా అనే శుభవార్త చెప్పినందుకు పౌలుకి వారు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట అది. అతను అల్లాడిపోతూ ఉన్నప్పుడు అతను తలంచిన తలంపు ఏంటో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 3-5 కలిసే ఉంటే చదువుతున్నాను. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకే. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా నేను సంతోషంగా ఉండాలి. ఎలాగా? సంపూర్ణమైన సంతోషం నాకు కలుగు నిమిత్తమై నిన్ను చూడవలెనని రేయింపగలు, పగలు రాత్రి అపేక్షించుచు, ఆశపడుతూ, తృష్ణగొని ఉన్నాను అనే భావంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే చనిపోయే ముందు కూడా తనకి సంపూర్ణానందం ఎవరి ద్వారా కలుగుతుందంట? తిమోతిని చూడటం ద్వారా. చనిపోయే ముందు కూడా అతను రాత్రింబగళ్ళు ఎవరిని చూడాలని అపేక్షిస్తున్నాడంట? తిమోతిని చూడాలి అని అపేక్షిస్తున్నాడంట. ఒక మనిషి చనిపోతున్నాడు అని తెలిసినప్పుడు అతను చివరిగా మాట్లాడే మాటలు చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. దావీదు చనిపోయే ముందు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడిన మాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు అని మనం ప్రత్యేకంగా చూస్తాం ఆ మాటల్ని. ఆయన ఎన్నో ప్రసంగాలు చేశాడు, ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ అవన్నీ ఒక ఎత్తు, చనిపోయే ముందు యేసయ్య మాట్లాడిన 7 మాటలు ఒక ఎత్తు. అంటే చనిపోయే ముందు ఎవరు ఏది మాట్లాడినా అది ప్రత్యేకమే, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే పౌలు కూడా చచ్చిపోయే ముందు ఎవరిని చూడాలనుకుంటున్నాడంట? ఏముందండి అంతగా తిమోతిలో? తిమోతి తన పరిస్థితి ఏంటో చెప్పమంటారా? కడుపు జబ్బు కలిగినోడు తిమోతి. ఊరికే అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి, తుమ్మితే అనారోగ్యం, తగ్గితే అనారోగ్యం, మన భాషలో చెప్పాలంటే. తిమోతి తరచుగా బలహీనమైపోయేవాడు. మరి అతన్ని చూస్తే ఇతనికి ఆనందం కలగటం ఏంటి? తిమోతిని చూడాలి చచ్చిపోయే ముందు అని అనుకోవటం ఏంటి? ఫినిషింగ్ వెల్, మంచిగా ముగించాలి అని అనుకుంటున్నాడు ఆయన. ఇంతకీ ఏంటి తిమోతిలో ఉన్నది అనేది ఒక చూచాయిగా, టైం లేదు కాబట్టి సింపుల్గా చెప్తాను, పెద్దగా వివరణలోకి వెళ్ళను, మనకు టైం అయిపోతుంది, నాకు ఇంక 20 నిమిషాలు ఉంది కాబట్టి నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. తిమోతి గారు, పౌలు గారు మొత్తం ఎన్ని పత్రికలు రాశారు మీకు ఎవరికైనా తెలుసా? పౌలు రాసిన పత్రికలు ఎన్ని?
బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మొత్తం? 66. ఓకే. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? కష్టం, చాలా తక్కువ మంది చెప్తున్నారు. క్రొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? ఆ క్రొత్త నిబంధనలు పౌలు రాసిన పత్రికలు ఎన్ని? 13. హెబ్రీలకు రాసిన పత్రిక కూడా కలుపుకుంటే 14. చాలామంది హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు రాయలేదని అంటారు. మనకు ఆ తలనొప్పి లేకుండా బైబిల్ గ్రంథంలో వాళ్ళే ఇచ్చేశారు. అపోస్తులుడైన పౌలు రాసిన అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని ఉంటుంది. సరే, ఈ 14 అనుకుందాం, లేదా 13 అనుకుందాం. ఈ పత్రికలలో పౌలు గారు 3 పత్రికలు తప్ప, అవి ఏమిటయ్యా అనేది మనం ఆలోచన చేస్తే, గలతీ, ఎఫెసీ, తీతు. గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఈ 3 పత్రికలు తప్ప మిగతా ప్రతి ఒక్క పత్రికల్లో తిమోతిని గురించి పౌలు గారు పొగుడతారన్నమాట. తిమోతిని గురించిన ప్రస్తావన ఒక్క చోటనే ఖచ్చితంగా ఉంటుంది. అన్ని పత్రికల్లో 3 పత్రికలు తప్ప తిమోతికి సంబంధించిన వివరణ ఉంటుంది. సరే, ఇంకోటి చెప్పాలి అని అంటే, పౌలు గారు రాసిన పత్రికలలో 6 పత్రికలు, ఎన్ని పత్రికలు అంట? 6 పత్రికలు పౌలు గారితో కలిసి తిమోతి కూడా రాశాడు. కో ఆథర్ అని అంటారు. అంటే పౌలు గారితో కలిసి రాశాడు ఆ పత్రికలని. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు పాట మీకు తెలుసా? నేనుండగా నీ చేతిలో నే ఓడిపోను దేవా. ఈ పాట విన్నారు ఎప్పుడైనా? ఈ పాట ఇద్దరు కలిసి రచించారు. వాస్తవానికి ఆ పాట రాసింది నేను, దాని ట్యూన్ నాది, కానీ 2వ చరణం మా అన్నయ్య గారు రాశారు. కన్వెన్షన్స్లోనికి పాడటానికి టైం లేదు అని అంటే కొన్ని వేల మంది వస్తారు. ఆ కన్వెన్షన్లో పాడటానికి సెలెక్ట్ అయిన పాట ఇది. సో ఈ పాటకి 2వ చరణం ఇంకా రాయలా. ఈ పాట రాయటానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు. అనుభవం లేకపోతే పాటలు ఎలా వస్తాయి? దేవుడు దర్శించకపోతే ఎలా స్తుతించగలం? ఏదో రాయాలి కాబట్టి రాస్తే ఎప్పుడు అయిపోతుంది. కానీ అనుభవం నుండి రాస్తే ఆ పాట మన జీవితాల్లో ఎంతమంది పాడుకున్నా మన జీవితంలో ఒక మంచి అనుభూతిని ఇస్తూ ఉంటుంది. సో 2వ చరణాన్ని మా అన్నయ్య గారు రాశారు. దీన్ని కో ఆథర్ అని అంటారు, కో లిరికిస్ట్ అని పిలుస్తారు. అంటే ఇద్దరు కలిసి రాయటం. అలాగే 6 పత్రికలు, పౌలు గారు రాసిన 13 పత్రికల్లో లేదా 14 పత్రికల్లో 6 పత్రికలు తిమోతి గారు కూడా కలిసి రాశారు పౌలు గారితో. ఇంకా చెప్పాలంటే పౌలు గారితో ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉన్న ఏకైక వ్యక్తి తిమోతి గారు. 10 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 10 సంవత్సరాలు. పౌలు గారు ఒక్క ప్రసంగం చేస్తే ఎంతోమంది బాప్తిసం పొందేవారు. అంత గొప్ప ప్రసంగాలు. అటువంటి ప్రసంగాలు 10 సంవత్సరాల నుండి వింటూనే విన్నాడంటే ఆ తిమోతి ఎంత బలపరచబడి ఉంటాడు మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పౌలుతో ఉన్నాడంట. ఈ 10 సంవత్సరాల సహవాసంలో తిమోతి ఎలా మారిపోయాడు తెలుసా? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతి. ఏమని పిలుస్తున్నాడు తిమోతిని పౌలు గారు? నా యొక్క నిజమైన కుమారుడు. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఆత్మీయంగా నేను చెప్పాలి అని అంటే అతను నాకు నిజమైన కుమారుడు అని పిలిచాడు. 2వ తిమోతి 1వ అధ్యాయం, అక్కడ కూడా మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది, జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుడి చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు. ఎవరంటే ఈయన ప్రియమైన కుమారుడగు. అసలు పౌలు ఎవరినైనా కుమారుడని పిలిచాడండి? పౌలు ఎవరినైనా నా నిజమైన కుమారుడు అని సంబోధించాడండి? తిమోతిని గురించి మాట్లాడాడు. అమ్మా, ఇక్కడ ఉన్న వారికి ఒక ప్రశ్న. సంఘ కాపరి ఆత్మీయ పిల్లలైన మిమ్మల్ని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా చాలా తక్కువ మంది గురించే చెప్తారు. అందరూ నాకు ప్రియమైన వారే, నిజమైన కుమారులు అని చెప్పరు. ఆత్మీయ పిల్లలు అని చెప్తారు, ఓకే, అది యాక్సెప్టబుల్. కానీ చాలా తక్కువ మందే సేవకునితో దగ్గర సహవాసం కలిగి ఉంటారు అన్నమాట. చాలా దగ్గర సహవాసం కలిగి ఉంటారు. వారు చాలా తక్కువ మంది. ఒకవేళ అట్టి సహవాసం కలిగిన వారు మీలో ఎవరైనా ఉంటే మీకంటే ధన్యులు మరొకరు లేరు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. యేసు ప్రభు వారిని వెంబడించింది అనేక మంది. యేసు ప్రభు వారి మాటకు లోబడి శిష్యులుగా ఉన్నది 70 మంది. కానీ అతి దగ్గరగా సహవాసం చేసి అపోస్తలత్వాన్ని పొందుకున్నది 12 మందే. ఎందుకు?
యేసయ్యతో, గురువు గారితో, ఆ రబ్బునితో, ఆ బోధకునితో, ఆ కాపరితో దగ్గరగా ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళల్లో తెలియని తలాంతులను దేవుడిస్తాడు. వాళ్ళు ఊహించని అభిషేకంతో దేవుడు నింపుతాడు. వారు ఎప్పుడు చెందని అనుభూతితో దేవుడు వారిని నడిపిస్తాడు. ఇంకెంత గొప్ప అద్భుతం చెప్పమంటారా? పరలోకములో 12 గుమ్మములు కలిగిన ఒక మంచి పట్టణం ఉందంట. ఆ 12 గుమ్మముల మీద అపోస్తలుల పేర్లే రాయబడి ఉన్నాయి. ఈ లోకంలోనే కాదు, యేసయ్యతో దగ్గర సహవాసం కలిగి ఉండటం వల్ల ఆ లోకంలో కూడా వారు దగ్గర సహవాసాన్ని పొందుకున్నారు, ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అలాగే ఈరోజు నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మందిరానికి వచ్చాం, పాటలు పాడాం, స్తుతించాం, అయిపోయింది, ముగించేసాం, ఇక వెళ్ళిపోదాం అన్నట్టు కాదండి ఉండవలసింది. మనం సేవకునితో లేదా సేవకురాలుతో అతి దగ్గర సహవాసాన్ని కలిగి ఉండాలి. స్త్రీలైతే అమ్మగారితో, పురుషులైతే అయ్యగారితో దగ్గర సహవాసం కలిగి ఉండాలి. అతి దగ్గర సహవాసం. దాని వలన తద్వారా మనకొచ్చే ఒక మంచి ప్రతిఫలం ఏంటో చెప్పమంటారా? ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా అవి నీకు సమస్యలు కనిపించవు. ఎందుకు? సేవకునిలో నుండి అభిషేకము నీలోనికి వస్తుంది కాబట్టి. సేవకునిలో పని చేస్తున్న దేవుని ఆత్మచేత నీవు కూడా నడిపించబడతావు. ఎలాగో చెప్పమంటారా? యేసు ప్రభు వారు ఎమ్మాయి అనే దారిలో నడుచుకుంటూ వస్తున్నాడంట. 2 మనుషులు మాట్లాడుకుంటూ వస్తున్నారు. యేసయ్య చనిపోయాడు కదరా, ఇదంట అదంట అని మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే యేసయ్య వారికి సహవాసంగా ఉన్నాడో, ఎప్పుడైతే వీరిద్దరు యేసయ్యకు అతి దగ్గర సహవాసం కలిగి ఉన్నారో, యేసయ్యతో కలిసి వారు భుజించారో, అప్పుడు యేసయ్యను గ్రహించిన తర్వాత వారు పలికిన మాట, మన హృదయము మండించబడలేదా? అప్పటి వరకు లేదా మంట వాళ్ళకి, అప్పటి వరకు లేదు ఆ అనుభవం వాళ్ళకి, అప్పటి వరకు కూడా యేసు ప్రభు వారిని గుర్తించగలిగిన మనసు లేదు. కానీ ఎప్పుడైతే అతి దగ్గరగా వారు సహవాసం కలిగి ఉన్నారో వారి హృదయము వారిలో మండించబడింది. కాబట్టి మంచిగా ముగించాలి అని అంటే మొదటిగా మనం ఎలా ఉండాలంటే అతి దగ్గరైన సహవాసం చేయాలి, అతి దగ్గరైన సహవాసం కలిగి ఉండాలి. ఎలాగా అతి దగ్గర సహవాసం అంటే? ఎలాగా? పాస్టర్ గారు ఎక్కడ పోయినా బండి వెనకమలకి వెళ్ళిపోవటమేనా? ఏమండి? లేకపోతే పొద్దున్న లేంగానే కళ్ళు తెరవగానే మనమే కనబడాలనా? ఏంటి అతి దగ్గర సహవాసం అంటే ఏంటి? సేవకుడు చేయు పరిచర్యలో నీవును అతి దగ్గరగా పాలు పంపులు పొందాలి. పరిచర్యకు నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, భోజనాలు ఎవరు చేశారండి? ప్రేమ విందు, మంచి వేడి వేడి రైసు, కూరలు, సాంబార్, ఆహా 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఏమండి కడుపు నిండా మనం చక్కగా దేవుని స్తుతిస్తూ తినబోతున్నాం. సంఘంగా కలిసి ప్రేమ విందులో పాల్గొనబోతున్నాం. ప్రేమ విందు ఏమండి, ప్రేమ విందులో పాల్గొనబోతున్నాం. చాలా హ్యాపీ. అయితే ఈ భోజనాలన్నీ వండింది ఎవరు? సంఘస్థుల బయటోళ్ళ? బయట వంట మేస్త్రిని ఎవరైనా పిలిచారా? అది సంతోషించదగ్గ విషయం. పరిచర్య అని అంటారు దాన్ని, పరిచర్య అని అంటారు. ఇంతకుముందు కూడా ఈ మొబైల్ స్టాండ్ దగ్గర కూడా ఒక బ్రదర్ వచ్చి ప్రతి దాన్ని కూడా ఎక్కడెక్కడ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి, చాలా చిన్నది అవ్వచ్చు అది, కానీ అది కూడా పరిచర్య. చర్చి క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు, చీపురు పట్టుకొని ఊడ్చే వాళ్ళు ఉంటారు, లేదంటే మాప్ స్టిక్ పట్టుకొని నీళ్ళతో క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. ఏమండి ఈ కిటికీలకు ఉన్న బూజు దులపటం కానివ్వండి, లేకపోతే ఎప్పుడు ఈ పర్జాలు వేయటం కానివ్వండి, లేకపోతే అయ్యగారి ఇంట్లో జస్ట్ పరిచర్యగా చేయటం కానివ్వండి, అది ఏదైనా అవనివ్వండి, చిన్నది మొదలుకొని ఏదైనా కానీ ఏ పరిచర్య చేసినా వారందరూ కూడా ధన్యులే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం ఆఖరి లైన్ చదువుదా. 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక, ఏంటంట? నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు ఎక్కడంట? గిన్నీస్ వరల్డ్ రికార్డా? ఏమండి ఎక్కడంట? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే సేవకునితో పాటుగా పరిచర్యలో పాలు పంపులు పొంది సహకారులుగా ఉంటారో వారందరి పేర్లు ఎక్కడ ఉంటాయంట?
పరలోకములో ఉన్న గ్రంథాలలో ఒక గ్రంథం, జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథంలో పేరుంటే వారికి మరణం ఉండదంట, వారికి నరకం ఉండదంట, వారు పరలోకంలో శాశ్వత జీవం, శాశ్వతమైన సంతోషంతో ఉంటారంట. ఆ ప్రత్యేకత కలిగిన గ్రంథము జీవ గ్రంథం, ఆ గ్రంథంలో ఉంటాయంట వాళ్ళ పేర్లు. అది సంగతి. పరిచర్యలో మనం ఉండాలి, సేవకులకు సహకారులుగా మనం ఉండాలి. మీటింగ్స్ జరుగుతున్నప్పుడు సేవకుడు సౌండ్ బాక్సులు, సౌండ్ సిస్టమ్ మోయటం ఏంటండి చండాలంగా? అది అంతా సంఘం సిగ్గుచేటు సంఘానికి. అది సంఘానికి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైనా అనుకోండి, దౌర్భాగ్యమైన స్థితి. అది తలదించుకొని సిగ్గుపడవలసిన విషయం. అది సంఘం ఎంతమంది ఉండగా సంఘాన్ని నడిపించవలసిన కాపరి బాక్సులను భుజాల మీద పెట్టుకొని మోయటమా? వైర్లు చేతిలో పట్టుకొని మోసుకుంటూ వెళ్ళటమా? ఆయన అన్ని చెమట కక్కుకుంటూ చేసుకోవటమా? వారు చేసే పరిచయలు వారు చేస్తూనే ఉన్నారు. వారు నలగొట్టబడే విషయాల్లో నలగొట్టబడుతూనే ఉన్నారు. ఇది చాలదన్నట్టుగా మీ పని కూడా వాళ్ళు చేస్తే మీరేం చేస్తారు? వచ్చేసి 2 చప్పట్లు కొట్టి బయలుదేరతారా తల్లి? చేయగలిగిన వారు చేయగలిగినంత వరకు చేస్తే అది మనకు దీవెన. మా సంఘంలో అనమ్మ గారు అని ఒక మా అమ్మగారు ఉండేవారు. ఆమె ఏంటంటే దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని బట్టి దేవుని సొంత రక్షకునిగా వారు అంగీకరించి ఆమె తమ కుటుంబాన్ని కూడా, అంటే ఉన్న ఊళ్ళోనే కుటుంబాన్ని చక్కబెట్టేసుకొని వారికి ఏం కావాలో అవి చూసుకొని వెంటనే మందిరానికి వచ్చేసేవాళ్ళు. అన్నం వండి పిల్లల్ని పంపించి వారికి ఏది కావాలో ఇచ్చి మందిరానికి వచ్చేయటం. మా నాన్నగారి దగ్గర, మా నాన్నగారు ప్రవక్తరు అన్నమాట. దేవుడు ప్రవక్తగా వారిని వాడుకున్నారు. ఎన్నో అద్భుతాలు వారి చేత జరిగించారు. వారి గురించి చాలాసార్లు చెప్పాను. సో వారి దగ్గరికి వచ్చి పరిచర్య చేసేవాళ్ళు అన్నమాట. పెద్దగా పనులే ఉండే. ఏముంటాయండి మందిరంలో? పెద్ద పెద్ద బరువులు మోసి, కొడవలు పట్టుకొని కోతలు కోసి, నడుములు వంచి అల్లాడిపోయి ఎండలో చెమటోర్చాల్సిన పనులు ఏమైనా ఉంటాయి మందిరంలో? సింపుల్. ఇంట్లో చేసే పని మందిరంలో చేస్తే దీవెన అంతే. పెద్ద కష్టపడేది ఏమీ ఉండదు. కానీ ఆమె వచ్చేసి మందిరంలోనే ఉండేవారు. మా నాన్నమ్మ దగ్గరే ఉండేవాళ్ళు. నాన్నమ్మ గారు చెప్పిన మాటలు వినటమో, పరిచర్లో పాల్గొనటమో, లేకపోతే అమ్మగారికి సహకరించటమో, వంటలోనో లేకపోతే చర్చి పనులోనో ఇలాగ ఉండేవారు. ఇలాగ కొన్ని సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మా నాన్నమ్మ గారితో మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఏమంటున్నారంటే, నా ప్రియమైన కుమారి, నీవు నా సేవకులను సంతోషపెట్టావు. ఆమె పరిచర్య చేయటం ద్వారా, ఆమె ఇంటిని చక్కబెట్టుకొని మరలా మందిరానికి వచ్చి అక్కడ పాల్గొనటం ద్వారా నీవు నా యొక్క పిల్లలను సంతోషపెట్టావు. కనుక నా ప్రియమైన కుమారి, నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడే ఉన్నది కదా అని అన్నాడు దేవుడు. దేవుడే సాక్షాత్తు మాట్లాడి పలికిన మాట అది. జీవితం ధన్యమైపోయినట్టు కాదండి, ధన్యమైపోయినట్టు కాదు. నేను చెప్పేది ఏంటంటే, పని పాట లేకుండా అన్నీ విడిచిపెట్టి వచ్చేసేయండి అని అంటలే నేను. వీలైనంత వరకు దేవుని పరిచర్లో మనం పాల్గొవాలి. మేము ఇప్పటికీ కూడా, నేను, నా భార్య, నా కుటుంబం, మా చర్చిలో ఆ బూజు దులుపుతాం, క్లీన్ చేస్తాం, మాప్ స్టిక్ వేసి క్లీన్ చేస్తారు. సౌండ్ సిస్టమ్ దగ్గర మేము పరిచర్యలు చేస్తాం. వడ్డించే దగ్గర ఆఖరికి ఎంగిలి ఇస్తరాకులు కూడా మేము ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ అదే చేస్తాం. అయితే ఇప్పటికీ ఎక్కువగా మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, మమ్మల్ని సంఘస్థులు ఇన్వాల్వ్ చేయనివ్వరు, అస్సలు పట్టుకొనివ్వరు. మేమేంటంటే ఎన్ని పండగలు జరిగినా, ఎన్ని పండగలు అంటే నా ఉద్దేశం ఏంటంటే, క్రిస్మస్ అయినా, న్యూ ఇయర్ అయినా, కృతజ్ఞతా కూడికలైనా, సంఘంలో ఎవరైనా గ్రాండ్గా ఏర్పాటు చేసుకున్నా, లేకపోతే స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టినా, మా పని ఎట్లా ఉంటుందో తెలుసా? ఇంటి దగ్గర చక్కగా రెడీ అవుతాం, బట్టలు వేసుకుంటాం, వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉంటాయి. ఇక వెళ్ళి అమ్మో ప్లగ్లో స్విచ్ పెట్టాలి, ప్లగ్లో ఇది పెట్టాలి, లేకపోతే వైర్లు బిగించాలి, లేకపోతే బల్లలు వేసుకోవాలి, ఈ తలనొప్పి మాకు ఉండదు. మేము వెళ్తాం, అన్నీ రెడీగా ఉంటాయి. ఎవరు చేస్తారు అవన్నీ? ఏమండి? సంఘస్థులు. అంటే సంఘస్థులు అనేవారు పనివారని కాదు, దేవుని తోటలో పనివారు అన్నమాట, దేవుని పొలంలో పనివారు అన్నమాట. మేమేంటంటే పెద్ద పాలేరులు, మీరు చిన్న పాలేరులు, అంతే తేడా. దేవుని పనిలో మేము పెద్ద పాలేరు, మీరు చిన్న పాలేరు. అంటే మీ మీద ఒక సూపర్వైజర్గా మేము ఉన్నట్టు లెక్క, అంతే తప్ప అందరూ పనోలే, అందరూ చేత పనోలే. కానీ ఎవరు ఎంత పని చేస్తారో దాన్ని బట్టే జీతం ఉంటుంది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు పొద్దున్నుండి మధ్యాహ్నం వరకు చేస్తే దాని కూలి అంతే ఉంటుంది, పొద్దున్నుండి సాయంత్రం వరకు చేస్తే దాని కూలి ఆ రేంజ్లోనే ఉంటుంది. కానీ ఒక మంచి శుభవార్త చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు పొలంలోనికి వెళ్ళారు, పని చేశారు, వచ్చేసారు, వారం తర్వాత అయినా మీ కూలి మీకు వస్తుంది, అంతే కదా? 40 రోజులు మీరు ఉపవాస ప్రార్థన చేశారు,
40 రోజులు మీరు ఒక దీక్షతో దేవుని యొక్క మందిరంలో మంచి సమర్పణతో మీరు వెళ్ళారు. ఈ రోజుతో అయిపోతే, ముగింపు అయిపోతే మనం మర్చిపోతాం. చేసాం, 40 రోజులు చేసాం, దేవుడు చూసుకుంటాడు అనే ఒక నిరీక్షణతో మర్చిపోతాం. కానీ దానికి జీతం ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక సమయంలో సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొంతమందికి ఏంటంటే వెంటనే అద్భుతాలు జరుగుతాయి, కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. కానీ ప్రార్థన మాత్రం వ్యర్థం కాదు. దేవుడు సహాయం చేయునుగాక. అంత దగ్గర సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టే తిమోతి అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు. ఇంకా తిమోతి అంటే చదివించడానికి టైం లేదు కాబట్టి, తిమోతి ఎఫెసీ అనే సంఘానికి బిషప్ అన్నమాట, సంఘ కాపరి ఆయన. పౌలు గారు ఆలోచిస్తాడు, ఈ ఎఫెసీలో ఉన్న సంఘానికి ఎవరిని నేను సంఘ కాపరిగా పెట్టాలి అని ఆలోచన చేస్తే అతను ఒక మంచి మాట పలుకుతాడండి. ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంటుందంటే, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఎందుకు నిరీక్షించాడు? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అంటే సంఘమును గూర్చిన ఒక మంచి భారం కలిగిన వాడు తిమోతి తప్ప పౌలు దగ్గర మరెవ్వరు కూడా లేడంట. అది సంగతి. జైపలయ్య గారు 40 రోజుల ఉపవాసం ఎందుకు పెట్టారు చెప్పండి? నాకు 10 నిమిషాలు ఉందండి, 10 నిమిషాలు ముగించాలి. మీరు త్వరగా చెప్పాలి, ఆలస్యం చేస్తే అలాగే చెప్పాలి త్వరగా. 40 రోజులు ఉపవాసం ఎందుకు అని తెలియకుండానే ఉన్నారా తల్లి? అంటే పౌలు గారు ఒక వీధిలో వెళ్తూ ఉంటే తెలియబడని దేవుడు అనే బలిపీఠం ఉందంట. అంటే దేవుడు ఎవరో తెలియకుండానే బలి అర్పించేస్తున్నారు వాళ్ళు. అలాగా తెలియకుండానే ఉపవాసం ఉన్నారా మీరు? సంఘక్షేమము కొరకు. ఇంకా అంటే మీరు ఎంత ఆలోచించినా జైపలయ్య గారి కొరకు కాదుగా మీరు 40 రోజులు ఉన్నది. అయ్యగారు నా కొరకు ఉండండి, నా కుటుంబం కొరకు ఉండండి కాదుగా మిమ్మల్ని ఉంచింది. వారు 40 రోజులు ఉంటూ మిమ్మల్ని ఉంచింది ఎందుకంటే మీరు బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీరు మొదలుపెట్టిన పని మంచిగా ముగించబడాలని. అది గృహం పనైనా, కుటుంబ కట్టుకునే విషయంలోనైనా, నీ ఆత్మీయ జీవితంలోనైనా, అది ఏ జీవితమైనా ఏ విషయమైనప్పటికీ కానివ్వండి, మంచిగా ముగింపు కలగాలి, మీ జీవితాలు బాగుండాలి. దీన్ని ఏమంటారంటే భారపూరితమైన సేవ అని అంటారనమాట. పౌలు అదే అన్నాడు, ఇంత భారం కలిగిన సేవకుడు తిమోతి తప్ప మరెవరు నా దగ్గర లేరు. నిజంగా చాలా సంతోషం. ఇలాగా సంఘంలో ఉపవాసం ద్వారా సంఘాన్ని బలపరుస్తూ ముందుకు నడిపించడం అన్నది కూడా దేవుని ఆత్మ నడిపింపు, దేవుని అభిషేకం యొక్క కార్యం. దేవుడు ఆ రీతిగా ఇంకనూ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె అటువంటి తిమోతితో చెబుతున్న మాట ఇప్పుడు వచ్చేద్దాం. 2 తిమోతి 2:8 ఏమంటున్నాడు? నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునము. 3 విషయాలండి, 3 విషయాలు. ఒకటి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తుని. రెండవదిగా, ఎవరు ఈ యేసుక్రీస్తు? మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు. ఎవరి సంతానంలో పుట్టాడు? దావీదు సంతానంలో. ఈ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎంతవరకు అర్థమైందంటే స్తోత్రం చెప్తారా? ఈరోజు టైం చాలా కంజెస్టెడ్గా ఉంది, పరుగులు పెడుతున్నాను, మీరు అర్థం చేసుకోవాలి, లేకపోతే ఉపయోగం లేదు. ఇది కూడా ఒక ధన్యతే. ఏమండి, 40 రోజుల ఉపవాసం ముగింపులో సేవకుని ప్రేరేపించి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడంటే అది కూడా నా ధన్యత. కాబట్టి ఆ ధన్యతను కాపాడుకోవటం నా బాధ్యత. ఆ కాపాడుకునే క్రమంలో బోధించే వాక్యాన్ని శ్రద్ధగా వినటం మీ బాధ్యత. కాబట్టి ఇద్దరు బాధ్యతను కాపాడుకుందాం. దేవుని బాధ్యతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సంతోషం. ఒకటి, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నారు. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు అన్నవాళ్ళు స్తోత్రాలు చెల్లించండి. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. తెలీదా యేసుక్రీస్తు ఎవరో మీకు? ఎట్లా తయారైపోయారు ఏంటండి మీరు? ఇలా రూపాంతరం చెందారేంటి? యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. 2 హస్తాలు పైకెత్తి, తెలుసు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు మా పాపాల కొరకు, త్వరలో మా కొరకు రానై ఉన్నాడు. ఇది నమ్మి యేసుక్రీస్తు ఎవరో మాకు తెలుసు అన్న వాళ్ళు స్తోత్రం చెల్లిస్తారా? మరి ఇందడేమైపోయింది ఇది? అమ్మా
ఆహా, అయ్యగారిని చేతులు ఎత్తి మీరు ఎత్తారు. ఓకే, చేతులు ఎత్తకపోతే మీరు ఎత్తరు. అయ్యగారు ఫుల్ ఫాస్టింగ్లో ఉంటారు, మీరు ఉంటారు 40 రోజులను. అయ్యగారు ఈ 40 రోజులతో కాకుండా వారానికి ఇట్లాగానే వారు ఉపవాసం ఉంటున్నారు, మీరు ఉంటారా? అంటే అయ్యగారు చేసే ప్రతి పని మీరు చేస్తారా? అయ్య బాబోయ్, ఈ విషయంలో అయ్యగారి మీద తోసారు మీరు. సో అదేలేండి, గొర్రె కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు, యేసు ప్రభువారు దీనుడిగా మౌనంగా ఉన్నట్టు అయ్యగారు ఇప్పుడు అది చేయడం తప్ప ఏం చేయలేరు. సరే సరే, నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. కానీ ఒకటి, నేను ఎందుకు ఆ మాట మిమ్మల్ని అంత పర్టికులర్గా అడిగానంటే, తిమోతి యేసుక్రీస్తు ఎవరో ఎరిగి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్న వ్యక్తి. యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా ప్రకటించడు కదా, యేసేని నమ్ముకోండి అని. యేసేను గురించి ప్రకటిస్తున్న వ్యక్తిని యేసేను గురించి జ్ఞాపకం చేసుకో అని చెప్పడం అవివేకం కాదా? అది హాస్యాస్పదం కాదా? అతనికి యేసుక్రీస్తు ఎవరో తెలుసు, యేసేని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. కానీ ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు ఆ మాట అన్నాడంటే, నాన్న, ఈ లోక యాత్రను మంచిగా ముగించాలి అని అంటే, ఆ మంచిగా ముగించే క్రమంలో కొన్ని సమస్యలు అడ్డొస్తాయి మనకి, కొన్ని పోరాటాలు అడ్డొస్తాయి, కొన్ని ఆత్మీయ యుద్ధాలు అడ్డొస్తూ ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీవు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. అది అతను చెబుతున్నమాట. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే నేను ఒక మాట చెప్తా. మా అన్నయ్య గారికి ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు నేను కూడా అలవాటు చేసుకుందాం అనుకున్న క్రమంలో ఏం జరిగిందంటే, మా అన్నయ్య గారికి ఉన్న అలవాటు చెప్తా ముందు. ఎంత దెబ్బ తగిలినా దాని మీద కారం వేసేస్తాడనమాట. దాని మీద కారం వేసేస్తాడు. మా చిన్నతనంలోనే హై స్కూల్ చదువుకునే ఆ ఏజ్లో అనమాట. మేము ఆడుకుంటూ ఉన్న బాల్ గోడ అవతల పడింది. గోడ ఎక్కి దిగుతూ ఉన్న టైంలో మొత్తం ఇట్లా గీరుకుపోయింది, రక్తం వచ్చేస్తుంది, బాగా వచ్చేస్తుంది, బాగా గీరుకుపోయింది. సారీ, ఈపి దగ్గర గిరిగిపోయి బాగా రక్తం వస్తుంది. లోపలికి వచ్చాడు. అరే తమ్ముడు రారా అన్నాడు. లోపలికి వెళ్ళా. షర్టు తీసి చూస్తే బాగా రక్తం కారుతుంది, బాగా గీరుకుపోయింది. అని ఏంటి ఇట్లా అయిపోయింది అది అంటే, సర్లేరు అది నాకు తెలుసులే కానీ ఇదిగో ఈ కారం డబ్బా ఉంది, ఈ కారం తీసుకొని నాకు ఆ గాయం మీద వేయనండి. ఏం మాట్లాడుతున్నావు? అది గీరుకొని ఆ రక్తం కారటమే, ఆ మంటే చాలా దారుణంగా ఉంటుంది, దాని మీద కారం ఏంటి? నేనేనన్నా, నాకు భయం వచ్చేస్తుంది, ఒళ్ళు చెమటలు పెట్టేస్తున్నాయి. ఎందుకంటే అది ఇమాజిన్ చేసుకుంటేనే నాకు కారం పెట్టినట్టు అయిపోతుంది. సో నేను నీకు ఇంకా కారం ఏం పెడతాను అన్నాడు. ఏ లేదురా కారం పెట్టు అని అన్నాడు. నాకెందుకు, ఎవరు ఆనందం వాళ్ళది అని అనుకుంటా కారం తీసి ఈపు మీద పెట్టా. తట్టుకుంటున్నాడు, ఉష్ అన్నాడు, అదన్నాడు, తట్టుకుంటున్నాడు. అట్లా కారం పెట్టిన తర్వాత మరలా నిమ్మకాయ తీసుకొని దానికోసారి నిమ్మకాయ పిండరా అని అన్నాడు. ఇదేమన్నా చికెన్ 65వా? దానికి ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండుకొని ఉలిపిల్లో నంచుకొని తినడానికి కారం పెట్టి మళ్ళీ నిమ్మకాయ పిండడం ఏంటన్నయ్య, తట్టుకోలేరు, అది మన వల్ల కాదు అని అంటే, ఏ పిండరా అని అన్నాడు. నిమ్మకాయ పిండా, అయిపోయింది. మా అన్నయ్య గారు కూడా తర్వాత ఒకసారి ఇట్లాగా ఆడుకునే టైంలో కింద అరికాల్లో తుప్పు పట్టి మీకు ఇంత లోతు దిగిపోయింది, లోపల దిగిపోయి పైన మొక్క ఇరిగిపోయింది, లోపల మొక్క లోపల ఉండిపోయింది, వాసిపోయి అది బాగా ఒక రకంగా చీవి రక్తం అదో రకంగా అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే దాన్ని ఎలా తీసారో తెలుసా? మత్తు ఇవ్వకుండా ఇంజెక్షన్ సిరంజి తీసుకొని ఎక్కడైతే ఆ మేకు గుచ్చుకుందో దాని దగ్గరలో ఆ సూదిని మరలా లోపలికి ఒక్కసారి గుచ్చేసాడు. అల్లాడిపోతారు, రక్తం చీమెట్లా చిందింది బయటికి, ఇంత పెద్దగా చింది గట్టిగా పిండుతూ ఉంటే చూసి నాకు కళ్ళు తిరిగి నేను ఎక్కడ ఉన్నారా అన్నట్టు అనిపించింది. అంత భయంకరంగా మారిపోయింది. తర్వాత మరలా దెబ్బ తగిలిన కారం పెట్టేసుకునేవాడు. ఇది మా అన్నయ్య ట్రై చేశాడు, నాదే ఉందలే, మనం ట్రై చేయలేమా? ఇప్పుడు ఆయనే తట్టుకోగలిగింగా లేనిది నేను అదే ఫుడ్ తింటున్నా, నేను అదే గర్భాన్ని పుట్టా, నాదే ఉంది అని అనుకుంటా. నాకు ఆడుకుంటే నాకు దెబ్బ తగిలింది ఒకసారి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? కారం పెట్టుకొని నిమ్మకాయ పిండాలి. ఇదే ఉందలే అని అనుకుంటా కారం తీసుకున్నా, చేతులు వణుకుతూ ఉన్నాయి. పెద్ద వణుకునే పెద్ద ప్రాబ్లం లేదులే, అసలు పెట్టేసి చూద్దాం ఏమైపోద్ది అని చెప్పి కారం వేసానండి. కథాకళి, కూచిపూడి, బ్రేక్ డ్యాన్స్, భరతనాట్యం అన్నీ ఒక్కసారిగా నాలో ఉన్న తలాంతులన్నీ బయటకు వచ్చి గెంతుడు. అయ్యో బాబు ఎంతమంటే అలా తట్టుకున్నాడు. కొంచెంసేపు కూడా ఉంచుకోలేకపోయా. మరలా పైపు దగ్గరికి వెళ్ళిపోయి పంపు దగ్గరికి దాన్ని క్లీన్ చేసేసుకున్నా. కారంతో మనకు వర్కౌట్ అవ్వట్లేదు, నిమ్మకాయ పిండి చూద్దామని అనుకున్నా. సరే నిమ్మకాయ ఇంట్లో లేకపోయినా దాచుకున్న 2 రూపాయలు పెట్టే బయటికి వెళ్ళిపోయి నిమ్మకాయలు కొనుక్కొని వచ్చి ఒక నిమ్మకాయ కోసి, ఏంటి మళ్ళీ రసం ఎక్కువ ఉండాలని అడిగి మరీ తీసుకొచ్చి నిమ్మకాయ పిండా.
మరలా కథాకళి, కూచిపూడి, బ్రేక్ డ్యాన్స్ అన్నీ వచ్చి మళ్ళీ గెంతులు, నొప్పి తట్టుకోలేకపోయా. అప్పుడు వెళ్ళాడుగా మా అన్నయ్యని, అన్నయ్య కారం చిన్న దెబ్బ కట్టలు వేస్తేనే నేను తట్టుకోలేకపోయా, నిమ్మకాయ ఒక చుక్క పడితేనే తట్టుకోలేకపోయా, అట్లాంటిది కాళ్ళలో సూది పెట్టి గుచ్చుతున్నా, పిండుతున్నా, నువ్వు కారం పెట్టుకుంటున్నావు, ఏంటని నువ్వు ఎలా తట్టుకున్నావు అని అంటే మా అన్నయ్య ఒక మాట చెప్పాడు. ఇప్పటికీ నేను ఫాలో అయ్యేది అదే. నాకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నాకు ఏదైనా దెబ్బ తగిలినా వెంటనే నాకు ఆ మాట గుర్తు వస్తుంది. ఏమన్నాడు తెలుసా? అరే తమ్ముడు, నాకు అలా జరిగినప్పుడల్లా నేను ఒకటే ఆలోచన చేస్తా. అదేంటంటే, యేసయ్య సిలువలో తన చేతుల మేకులు దిగ్గొట్టబడ్డాయి, రక్తం చిందిపోయింది. ఎంత బాధపడి ఉంటాడురా? ఒక కొరడాకి 7 పీలికలు ఉంటే దానికి 7 కొక్కేలాగా ఉంటే యేసయ్య శరీరం మీద కొట్టినప్పుడు మాంసపు ముద్ద ఊడొచ్చేసింది. ఎంత అల్లాడిపోయి ఉంటాడురా? ముళ్ళ కిరీటం పెడితే కళ్ళు వాసిపోయి తలనొప్పి తట్టుకోలేక రక్తం కారిపోతూ ఉంటే అదే టైంలో కొరడా దెబ్బలు అలాగే ఈడ్చుకొని వెళ్ళిపోయారు. అదే టైంలో యేసయ్య ఏంటంట, సిలువను మోసుకుంటూ వెళ్ళటం. ఇంకోటి ఏంటో తెలుసా? యేసయ్య గాడిద మీద ఎక్కాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా? ఏమండి, మీరు లేరు అక్కడ? మరి చదివారు కదా, గాడిద పిల్ల మీద ఎక్కాడు యేసయ్య. ఇప్పుడు గాడిద పిల్ల మీద ఎక్కారనంటే అంత బరువు లేనివాడు యేసయ్య. మీకు అర్థమవుతుంది కదా? అది అంటే పెద్ద బరువు ఉన్నవాడు కాదు ఆయన. గాడిద పిల్ల తట్టుకొని నడవగలిగిందంటే ఆయన ఎక్కువ బరువు లేడు. అంత బరువు లేని ఆయన బరువైన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఎంత భారాన్ని ఆయన భరించాడురా? అది కూడా ఎట్లాగా? సాధారణమైన రోడ్లు కాదు, రాళ్ళు, రెప్పలు, ముళ్ళు కలిగిన బాటలు అవి. అది కూడా తిన్నగా ఉన్న రోడ్డు కాదు, కొండ మీదగా ఈ మోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్నో మార్లు పడ్డాడు ఆయన, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ప్రాణం విలవిలలాడిపోయి అంతగా అల్లాడిపోయాడు. చెమట రక్తంగా మార్చబడి అంత ఒత్తిడిని కలిగి ఉన్నాడు. ఆ బాధను తలుచుకుంటే నా బాధ ఎంతరా? ఆ దెబ్బల ముందు నా దెబ్బ ఎంతరా? అందుకే నాకు దెబ్బలు తగిలిన బాధ వచ్చినా నేను యేసయ్య శ్రమలను గుర్తు చేసుకుంటాను. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ శ్రమల ముందు నా శ్రమలు ఎన్న తగినవి కాదు. ఇప్పటికీ మా అన్నయ్య గారు చెప్పిన ఆ మాటే నేను ఫాలో అవుతా. ఇక్కడ అదే మాట పౌలు తిమోతితో చెప్పాడు. అది మ్యాటర్. అందుకే నేను మీకు ఇదంతా వివరించా. యేసును జ్ఞాపకం చేసుకో, యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ఎవరో తెలియక కదా మాట అంది. నాన్న, నీ యొక్క సేవా ప్రయాణంలో, నీ ఆత్మీయ జీవితంలో అడ్డంకులు వస్తాయి, నువ్వు బాధపడే సందర్భాలు వస్తాయి. అటువంటప్పుడు నువ్వెవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత రెండవదిగా ఏమంటున్నాడంటే, ఆయన మృతులలో నుండి లేచిన క్రీస్తు. ఒకటి, ఆయన దావీదు సంతానంలో పుట్టాడు. టైం లేదు కాబట్టి ఇవన్నీ వివరించట్లా, క్షమించండి. ఇదొక్కటి వివరించి నేను ముగిస్తాను. మృతులలో నుండి లేచిన క్రీస్తు. ఎందుకు ఆ మాటను పౌలు గారు తిమోతితో అంత ప్రత్యేకంగా పలకాల్సి వచ్చిందంటే, తిమోతికున్న భయాల్లో ఒకటి ప్రాణభయం. 1 తిమోతి 5:23. 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం చదువుదా. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెంగా పుచ్చుకో. సరే, అతను ఏ మెడిసిన్ తీసుకోమన్నాడో అది తర్వాత సంగతే. కానీ ఇక్కడ తిమోతికి ఉన్న లక్షణం, ఆరోగ్య సమస్య ఏమిటి? కడుపు జబ్బు. కడుపు జబ్బు హిస్టారికల్గా మనం చూస్తే అతనికి పేగు సమస్య ఉంది. ఏది తిన్నా కానీ ఎసిడిటీ అన్నమాట, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అతను ఏది తిన్నా సరిగ్గా అరాయించుకోలేడు. కడుపు నిండా మనస్ఫూర్తిగా తనకిష్టం వచ్చిన ఆహారాన్ని తినలేని పరిస్థితి అతనిది. కడుపు జబ్బు. దీనితో పాటుగా ఏంటంట, తరచుగా వచ్చు బలహీనతలు. తరచుగా బలహీనతలు వస్తూ ఉంటాయంట. ఎవరికి? ఎవరికి? సంఘ కాపరికి. ఎవరికి? దేవుని అభిషేకం కలిగిన వారికి. ఎవరికి? మంచి ఆత్మీయత కలిగిన వానికి. ఎవరికి? మంచి పరిచారకుడు. ఈ తిమోతిలో ఒక్క తప్పు కూడా మనం కనుగొనం. ఇతను మంచి ఆత్మీయత కలిగిన వాడు, దేవుని యొక్క దాసుడు. ఇతనికి తరచుగా బలహీనతలు వస్తున్నాయంట. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ ఉన్న మీలో మీకు తరచుగా బలహీనతలు వస్తున్నాయేమో. ఒకటి పోయిందిరా అనుకునేలోగా ఇంకొకటి మిమ్మల్ని వేధిస్తుందేమో. ఇది తగ్గింది అనుకునేలోగా ఇంకొకటి వస్తుందేమో. అది పాపము కాదు, శాపము కాదు, లేకపోతే మరేదో కాదు. కొన్నిటికి దేవుడు అనుమతిస్తాడు అంతే. ఒకవేళ ఆ స్థితిలో నీవు ఉంటే,
నీలో తప్పు లేకుండా నీ ఆత్మీయతను కాపాడుకుంటున్నప్పటికీ నీవు ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటే భయపడకు బిడ్డ. నీ కొరకు దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఒక మంచి ప్రతిఫలాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. అయితే తరచుగా బలహీనతలు వస్తున్నాయి అన్నంత మాత్రాన అబ్బో నువ్వు బలహీనుడివి, సేవలో నుండి పక్క తప్పుకో, నువ్వు సంఘ కాపరిగా పనికిరావని అన్నాడు దేవుడు. నీవే సరైన వాడివి. ఎందుకు ఎవరైనా నీ దగ్గరికి ఒక సమస్యతో వస్తే ఆ సమస్య యొక్క భారం ఎలా ఉంటుందో నీకు తెలుసు కాబట్టి ఇంకా బలంగా నువ్వు ప్రార్థన చేస్తావు. మా నాన్నమ్మ గారికి దేవుడు కృపావరాలన్నీ ఇచ్చాడండి. ఆమె ప్రవక్త్రిగా దేవుని ఒక పరిచర్యం చేశారు. అయితే దేవుడు ఆమెకి ఇచ్చిన లక్షణాలు ఒకటి ఏంటో తెలుసా? కుష్ఠరోగి నిమిత్తం మా నాన్నమ్మ గారు ప్రార్థన చేస్తే కుష్ఠరోగం ఆమెకు తగ్గిపోయే ముందు మా నాన్నమ్మ గారికి 1-2 రోజులు ఆ లక్షణాలు కనబడతాయి అన్నమాట. ఆ లక్షణాలు కనబడతాయి. అలా కనబడి అంటే వాళ్ళకి రోగం తగ్గిపోయినట్టే. మా నాన్నగారు కనబడి తగ్గిపోతే అక్కడ అదే టైంలో కుష్ఠరోగం కలిగిన ఆమె కూడా రోగం తగ్గిపోయేది. కొన్ని సందర్భాల్లో, అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో దెయ్యం పట్టిన వాళ్ళు వస్తారు. దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ దెయ్యాన్ని వదిలించేదానికి ముందుగా ఆ దెయ్యముని అవకాశం ఇచ్చేవాళ్ళు. అది ఏంటి, ఎందుకు అది పీడిస్తుంది, ఏ కారణం చేత వచ్చింది, ఇవన్నీ కూడా ఆ లక్షణాలు కనబడేవి. అలా కనబడిందంటే అది వదిలిపోయినట్టు లెక్క అన్నమాట. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఏంటంటే మనలని ఒక మార్గం గుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఆ మార్గంలో మనం పర్ఫెక్ట్గా ఉన్న కొన్ని శ్రమలు వస్తున్నాయి అంటే ఆ అనుభవం ద్వారా నీవు ఎవరి విషయంలోనో మాదిరికరంగా ఉండబోతున్నావు అని అర్థం అన్నమాట. నీవు ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని బట్టి ఇతరులకు సాక్షిగా ఉండబోతున్నావు అని అర్థం అన్నమాట. ఇక్కడ కూడా ఇతను తరచుగా బలహీనుడైపోయేవాడు. కొంతమంది అనుకుంటారు వారికే బలహీనత ఉండుండొచ్చు, కానీ ఆ బలహీనతతో ప్రార్థన చేస్తే ఏం అద్భుతాలు జరుగుతాయి అని అనుకుంటారు. ఒకవేళ అటువంటి తప్పుడు ఆలోచనలు ఉంటే వినండి అమ్మ. ఎలీషా గారు మరణ పడకల్లో మంచం మీద ఉండి ప్రార్థన చేశాడు. ఆయన మరణ పడకల్లో భయంకరమైన అనారోగ్యం రోగంతో ఉండి ప్రార్థన చేస్తే ఏమండి దేవుడు ఇశ్రాయేలు రాజు జీవితంలో అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని భక్తులు మరణ పడకల్లో రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయగా ఎన్నో అద్భుతాలు జరిగాయి. యేసుప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన రోగంతోనే ఉన్నాడు. తెలుసా మీకు అది? ఏమండి హెమటోడ్రోసిస్ అని అంటారు. అంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు చెమట రక్తంగా మారిపోద్ది. అదే మనం బైబిల్ గ్రంథంలో చదివింది. ఇంకోటి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఒళ్ళు చీల్చబడి, ఏమండి మేకులు కొట్టబడి, ముళ్ళ కిరీటం ఉండి ఇవన్నీ అనుభవించడానికి విపరీతమైన జ్వరం ఉంటుందంట. విపరీతమైన జ్వరం ఆయన సిలువలో అనుభవించాడు. సిలువలో బ్రీతింగ్ అంటే ఊపిరి తీసుకోవడం కుదరదు. ఇలాగ చేతులెత్తి అలాగే 2 కాళ్ళు ఇలా పెట్టి ఉంచాలి అని అంటే ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది. ఆయన మన కొరకు వ్యాధిని అనుభవించాడని బైబిల్ గ్రంథంలో చెప్పింది. మన కొరకు ఆ బాధను అనుభవించాడు, మన కొరకు ఆ రోగాన్ని అనుభవించాడు అని లేఖనాల్లో మనం చదువుతాం. రోగం అనుభవించిన సేవకులు ఉండరు. ఏమంటే రోగం బలహీనతలు అనుభవించిన ఏ మనిషి కూడా ఈ భూలోకంలో ఉండడు. ఎందుకంటే మానవ పుట్టుకే అటువంటిది. కానీ ఆత్మీయంగా వారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫైనల్గా అన్నాను కదా, ఈ పౌలు గారు ఆఖరికి ఏమంటాడంటే తిమోతితో, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ఫినిషింగ్ వెల్. బైబిల్ గ్రంథాన్ని మూసేయండి, వాక్యం ముగించబడింది. ఈ మాటని ఒక నిమిషం జస్ట్ అలా చెప్పి నేను ముగిస్తా. ఏమిటంటే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది. ఎక్కువగా ఈ మాట ఎక్కడ చూస్తాం మనం? అది సంగతి. చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్లెక్సీల మీద చూస్తాం. అలా వేసుకోవడం తప్ప ఒప్పు అని నేను చెప్పను, కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా? నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించాను అనే మాట పౌలు బతికుండగానే చెప్పాడు. చచ్చిపోయిన తర్వాత పలికిన మాట కాదు అది. చనిపోయిన తర్వాత డైరీలో ఉంటే దాన్ని తీసి చూసింది కాదు. బ్రతికున్నప్పుడే చెప్పగలగాలి మనం ఆ మాట. బ్రతికుండగానే నేను నా పరుగును మంచిగా ముగించాను అనే ఒక మంచి సాక్షిగా మనం ఉండగలగాలి. ఆ ధీమ, ఆ ధైర్యంతో చెప్పగలగాలి. ఈరోజు నీవు మంచిగా ముగించావా? నీ 40 రోజుల ఉపవాస కూడికని మంచిగా ముగించావా? నీ ఆత్మీయ జీవితాన్ని మంచిగా ముగించే బాటలోనికి నువ్వు తీసుకువెళ్తున్నావా? ఆలోచించాలి. మనం విన్నట్లుగా రాకడ సూచనలు పెరిగిపోతున్నాయి. దేవుని రాకడ చాలా అతి సమీపంగా ఉంది. మనం ఊహించని ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వాతావరణ మార్పులు, రాజకీయ మార్పులు, ఆరోగ్య మార్పులు, ఏమండి ఎన్నో రకాలుగా మార్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు హెచ్చరిస్తుంది ఒకటే, క్రీస్తు త్వరలో రానే ఉన్నాడు. ఆ క్రీస్తు వచ్చేసరికి నీ యొక్క పరుగు మంచిగా ముగించబడి ఉంటే క్రీస్తు రాజ్యంలో ఉంటాం.
ఒకవేళ మంచిగా ముగించబడకుండా ఉండుంటే విడిచిపెట్టబడిన వారి గుంపులో, నరక యాతన పడే వారి గుంపులో మనం ఉంటాం. అది రాకుండా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రభు బలిలో పాల్గొనబోతూ ఉండగా దేవుడు మనలను పరిశుద్ధపరచి తన రక్తము చేత శుద్ధులుగా మార్చి దేవుడు తన రాజ్య పౌరసత్వాన్ని పొందుకునే రీతిగా మనలను నిలవబెట్టునుగాక. ఆమేన్. అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు. ప్రకటించబడినటువంటి వర్తమానం కోసం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. అవకాశం ఉంటే మోకరించండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇంతవరకు వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట వ్యర్థంగా పోకుండా, తిమోతి పౌలు గారికి ఎంత సమీపంగా ఉన్నాడో ఆ రీతిగా మనం కూడా దేవునికి సేవకులకు సమీపంగా ఉంటున్నప్పుడు ఇదిగో మంచి ముగింపును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని, నువ్వు ఎంత ఘనంగా ప్రారంభించావు అన్నది ప్రాముఖ్యం కాదు, నీ ముగింపు ఎలా ఉంది, నీ పరుగు నువ్వు ఎలా కడముట్టించబోతున్నావు, నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు ఎలా ముగించబోతున్నావు అనే దాన్ని ఒకసారి పరీక్షించుకుందాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవా, ఇదిగో నాయన పౌలు గారి వలె మంచి సాక్ష్యం, నా పరుగు నేను తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పినట్లుగా మేము కూడా ఈ జీవిత యాత్రలో మంచి ముగింపు మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి దేవా అని అందరం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు వాక్యము ద్వారా మనతో మాట్లాడిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం.